మొట్టమొదట మనం యేసుక్రీస్తు ఎవరు అనేది సువార్తలో ప్రకటించాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని గ్రహించాలి. దేవునికి కుమారుని అవసరం ఏమొచ్చింది అని ఆలోచన చేస్తే దేవునికి కుమారుని అవసరం రావడానికి కారణం ఏంటి? దేవుడు మానవుని చేశాడు మట్టితోటి. దేవుడు మానవుని చేసినప్పుడు కుమారుడుగానే భావించాడు. ఆదాము మొదటి కుమారుడు, రెండవ కుమారుడు యేసుక్రీస్తు అని కూడా బైబిల్లో ఉంటుంది. ఎందుకంటే మొదటి మానవుడు మట్టి నుంచి చేయబడితే రెండో మానవుడు మహిమలో నుంచి వచ్చాడని రాయబడు. ఈ మొదటి కుమారుడు పాపం చేసి వారితో కలిసి దేవుని దగ్గర నుంచి వచ్చిన శాపాన్ని పొందుకున్నాడు కనుక ఆత్మీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆ శాపాన్ని తీసేయడానికి లోకానికి వచ్చాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే మట్టి నుండి చేయబడిన ప్రతి మనిషి శాపగ్రస్తుడు. ఈ మాట మీరు మర్చిపోవద్దు. నేను మట్టి నుంచి చేయబడ్డానా అని నువ్వు ఒక్కసారి పరిశీలించుకో. ప్రపంచంలో మానవులందరూ మట్టి నుంచి చేయబడ్డవాళ్ళే. మట్టి నుంచి చేయబడిన ప్రతి మనిషి శాపగ్రస్తుడు బైబిల్ ప్రకారం. అంటే ఏం జరగాలి అతనికి? శాపం ఏమని శాపం పెట్టాడు దేవుడు? మరణించుదువు అన్నాడు. నీకు మరణం వచ్చింది అన్నాడు. మరి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణమును జయించినవాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మట్టి నుండి వచ్చిన మనిషిని మరణము నుంచి తప్పించడానికి మహిమలో నుంచి యేసు వచ్చాడు. కాబట్టి మరి మాకు మరణం ఎలా తప్పుతుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొందటం వలన నిత్య జీవం కలుగుతుంది. సహజమైన మరణం వస్తుంది కానీ శాశ్వత మరణం లేదు.
నిద్ర అన్నాడు దేవుడు. మనందరం చనిపోతాం, కానీ ప్రభువులో రక్షణ పొందిన వారందరం తిరిగి లేస్తాము. అది ఒకరేమో తీర్పుకి, ఒకరేమో పునరుత్థాన జీవానికి మేలు కొరకు అన్నాడు. అంటే మనుషులందరూ లేస్తారట, కానీ క్రీస్తు యేసునందు రక్షణ పొంది కాపాడుకున్న వారికి రెండవ మరణము లేదు. రెండవ మరణం అంటే శాశ్వతముగా అగ్నిగుండంలో పడి నశించుకోవటం. అందుకే దీని పేరు ఏమన్నారంటే గొప్ప రక్షణ అన్నారు. ఈ రక్షణ ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పాపము నుండి విడుదల పొందాలి, మరణము నుండి విడుదల పొందాలి, అపవాది నుండి విడుదల పొందాలి అంటే కనుక ఖచ్చితంగా దైవ కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. దేవుడు అందుకే రక్షణ పొందాలి. మనం మరణం నుంచి తప్పించబడటం కోసం రక్షణ పొందాలి. కాబట్టి ఒక చోట దేవుడు అద్భుతమైన మాటలు చెప్తాడు. ద్వితీయోపదేశ కాండములో, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనము నుండి మనం శ్రద్ధగా వినగలిగితే, ద్వితీయోపదేశ కాండం 32:39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతులందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు. చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడు అంటే ఎవరు? ఈ దేవుడట ఒకే ఒక్క దేవుడు ఉన్నాడట, దేవుళ్ళు కాదు. నేనే దేవుడను. అలాగే ఒకరు చనిపోవాలన్నా, ఒకరు బ్రతకాలన్నా నా స్వాధీనములో ఉంది. ఒకడు గాయపడాలన్నా, ఒకడు గాయం నుంచి లేవాలన్నా నా స్వాధీనములో ఉంది. నా చేతిలో నుంచి మనిషిని విడిపించగలిగిన వాడు ఎవడు లేడు. ఇక్కడ ప్రకటన గ్రంథము, జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలి, అటు ఇటు కదలకూడదు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటివాడు కడపటివాడు జీవించువాడు మృతులనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చూడండి, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చేతులు నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ద్వితీయోపదేశ కాండంలో వాక్యాన్ని చూసి మరలా ప్రకటన గ్రంథంలోకి వద్దాము. చాలా శ్రద్ధగా వింటే మీకు దేవుని యొక్క వాక్యాలు బాగా అర్థమవుతాయి. ఒక మనిషి జీవించాలన్నా, ఒక మనిషి మరణించాలన్నా, ఒక మనిషి గాయపడాలన్నా, ఒక మనిషి స్వస్థత పొందాలన్నా, చాలా సందర్భాల్లో మనం అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తూ ఉంటాం. ఎవరి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు, స్వస్థపరచండి అంటాం. మనం స్వస్థపరచమని ప్రార్థించినంత మాత్రాన దేవుడు చెయ్యడు. దేవుడు ఉద్దేశంలో అతడు తిరిగి లేచుట దేవుని చిత్తమా కాదా అది ఎవరికి తెలియదు. ఉదాహరణకి ఒక ఉదాహరణ అంతే. రూత్ గారు నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది, 5 నిమిషాల్లో చనిపోయింది.
తరువాత నేను వెళ్ళి తిరిగి బతకటం మీ చిత్తం అంటే దేవుడు మాట్లాడలేదు కనుక చనిపోవటమే దేవుడి చిత్తం. ఒకవేళ తిరిగి బతకటం దేవుడి చిత్తం అయితే ఆమె చనిపోయినా తిరిగి లేస్తారు. అలాగే మంచం మీద పడి ఉన్న వ్యక్తి, కాలు పడిపోయిన వ్యక్తి తిరిగి లేవటం దేవుని చిత్తమా, లేవకపోవడం దేవుని చిత్తమా? మనలో చాలా మందిని దేవుని యొక్క భయం లేకుండా జీవిస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, మృతిని అందించువాడను, బ్రతికించువాడను, గాయపరచువాడను, స్వస్థపరచువాడను. మరి ఇన్ని అధికారములు కలిగినటువంటి దేవుని పైన ఆధారపడతా, ఇన్ని అధికారములు కలిగినటువంటి దేవుణ్ణి అనుసరించుద్దా, ఇన్ని అధికారములు కలిగినటువంటి దేవుణ్ణి ప్రేమించుద్దా, ఇన్ని అధికారములు కలిగినటువంటి దేవుని వాక్యాన్ని వినొద్దా? వినడం లేదు, అలా జీవించడం లేదు. అందుకే రోగాలు, విడువని రోగాలు, భయంకరమైన అసమాధానాలు, జీవితంలో అశాంతి, సమాధానం లేనటువంటి కుటుంబాలు, సమాధానం లేనటువంటి, అసలు ఊహకు అందనటువంటి భవిష్యత్తు, అంటే రేపు ఏమవుతుందో తెలియనటువంటి జీవితం, కొట్లాట్లు, గొడవలు, రాత్రంతా నిద్ర లేకుండా ఏడుస్తూ పడుకోవటం, ఇవన్నీ సంభవించడానికి గల కారణం ఒకే ఒక్క కారణం, నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోవటం, తెలుసుకుని కూడా భయపడకపోవటం, అనుసరించకపోవటం. హల్లెలూయా. ఇంతకు మించిన కారణాలు ఏమీ లేవు. కాబట్టి మా ఆయనకు ఒంట్లో బాగాలేదు, ప్రార్థన చేయండి. మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, ప్రార్థన చేయండి. మా పిల్లలకి ఒంట్లో బాగాలేదు, ప్రార్థన చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెండు చెప్తున్నాడు. గాయపరచు వాడను, స్వస్థపరచు వాడు. హల్లెలూయా చెప్పండి. అంటే ఆ గాయం ఆయన చేతిలో ఉంది, స్వస్థత అంటే నువ్వు ప్రార్థించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ప్రార్థన తప్ప మరొక మార్గం లేదు మనకి. అయ్యా చాలా కాలం నుంచి బాధపడుతున్నాడు ఇతను, మనం ఏం చేయలేం. కొన్ని ఉదాహరణలు. ఒక అతను 38 సంవత్సరాల నుంచి ఒక కోనేటి దగ్గర పడి ఉన్నాడు. చూసిన వాడికి కూడా దారేసింది, కొంతమందికి అసహ్యం వేసింది. సాధారణంగా కొంతమంది ఇంకా చనిపోలేదేంటి అనుకునే వారు కూడా ఉంటారు. చుట్టాల గౌరవంతారు, చుట్టూ కూర్చుంటారు, మళ్ళీ వేసాడు అంటారు, మళ్ళీ వెళ్తారు. ఇలాంటి రకరకాలైనటువంటి విన్యాసాలు చూస్తూ ఉంటాం. మా మామయ్య గారు కూడా చనిపోయారు ఇంకా అనుకున్నాం, మళ్ళీ వేసాడు. ఇలాగా మనకు అసలు ఏమీ అర్థం కాదు పరిస్థితి. ఈ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తితో దేవుడు అంటాడు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఒక్క మాటతోటి అతను లేవనెత్తాడు. అంటే ఇక్కడ అంటున్నాడు, అది నా చిత్తమై ఉన్నది. హల్లెలూయా చెప్పండి. అతడు లేవనెత్తబడటం చెప్పండి అతని చిత్తమై ఉన్నది. తర్వాత అతనికి అర్థం కాలేదు, నేను ఎందుకు పడున్నాను, ఎందుకు లేచాను, ఏంటి అని ఒక గందరగోళంలో ఉన్నాడు. అప్పుడు దేవుడు కనిపించి చెప్తాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు పడి ఉండటానికి కారణం నువ్వు చేసిన పాపం. హల్లెలూయా. నీ పాపానికి నేను శిక్ష విధించాను 30 అట్లా అయిపోయే కూర్చాను, నిన్ను విడిపించాను. ఎందుకంటే నేను తప్ప ఈ లోకములో పాపమును క్షమించే అధికారం ఎవ్వరికి లేదు. హల్లెలూయా. పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి లేదు. కాబట్టి నువ్వు మళ్ళీ పడిపోకుండా ఉండాలంటే
ఎప్పుడు పాపం చేయి. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనకి చాలా విషయాలు అర్థం అవుతాయి. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి కనుక ఆలోచించగలిగితే, నా జీవితం ఎలాగెందుకుంది, నా భర్త ఎలాగెందుకున్నాడు, నా పిల్లలు ఎలాగెందుకున్నారు, నా కోడలు ఎలాగెందుకుంది, మీరు అందరినీ వరుసగా పరిశీలించి చూసుకోండి. మీరు చేసిన అపరాధం ఏంటో మీతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మీరు చేసిన తప్పేంటో దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు చేసిన నేరం ఏంటో దేవుడు మీతో మాట్లాడతాడు. మరి ఆ 38 సంవత్సరాలు పడిపోయిన వ్యక్తితో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విస్తారమైన పాపములు చేసి క్షమించబడిన స్త్రీతో మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యభిచార స్త్రీతో మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా తెలుసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు మీలో ఎవరైనా గాయముతో ఉన్నారనుకోండి, ఆ గాయం వాడెవరు? దేవుడే. మీకు గాయం మానిపోయిందనుకోండి, ఆ గాయాన్ని మానిపిన వాడెవడు? ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచినా, ఈ లోకమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం రోజుకి అద్దంలో చాలాసార్లు చూసుకుంటాం. ఇంచుమించుగా అద్దంలో చూసుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఒకసారి నా కారు పార్క్ చేస్తే నా కారు అద్దంలో తలకాయలు దూకునే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. ఆ కారు అద్దంలో చూసుకుంటారు. అద్దంలో చాలామంది చూసుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, అద్దంలో చూసుకోవటం తప్పు అంటలేదు, కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా వాక్యంలో నీ ముఖం చూసుకోమన్నాడు. హల్లెలూయా. అంటే నేను దేవుడికి వ్యతిరేకమైన కార్యం ఏం చేశాను ఈరోజు, అది నువ్వు వెంటనే మానేయాలి. అలా మానేయగలిగితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను నడిపించుతాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, దేవుడు నీ జీవితాన్ని తన హస్తాల్లోనికి తీసుకుంటాడు రోజు అద్దంలోకి చూసుకుంటే. కాబట్టి మనము దేవుని వాక్యములో ఉన్నామా లేదా? ఈరోజు ఏదన్నా అబద్ధమాడానా? ఈరోజు ఏదన్నా చిన్న మోసకరమైన పని చేశానా? నేను ఇంకా రేపు చేయను ప్రభువా అని దేవుడి దగ్గర చెప్పుకోవాలి. ఎందుకంటే
మృతి నొందించువాడు కూడా ఆయనే. ఆ మనిషిని చంపకుండా లేవనెత్తాడు. 38 సంవత్సరాల తర్వాత చంపేయగలడు దేవుడు, కానీ మరికొంత ఆయుష్ ఇచ్చాడు. అలాగే హిజ్కియా ఏడుస్తుంటే యెషయాను పంపించి, ఏడొద్దను, ఇంకో 15 ఏళ్ళు బతకమన్నాడు. హల్లెలూయా. ఈ దేవుణ్ణి మీరు గ్రహించలేకపోతున్నారు. నా జీవితం ఇలాగ అవటానికి కారణం ఎవరు అని చుట్టూ చూస్తున్నావు. చుట్టూ చూస్తావు. మా అమ్మ నా జీవితాన్ని తగలేసింది అంటావు. నా భర్త నా జీవితాన్ని తగలేశాడు అంటావు. మాకు అత్తమానం ఎవరో అడ్డొచ్చేస్తున్నారు అంటావు. అత్తమానం ఎవరో అడ్డు రాకూడదంటే ఆ చివరికి వెళ్ళిపోతే ఎవరు అడ్డు రారు. ఇంకా లాకవతలకు వెళ్ళిపోతే ఇంక నీకు అడ్డం ఎవరో రారు. ఇప్పుడు అక్కడ ఉన్నవాడికి ఎవరైనా అడ్డం ఉన్నారా? ఎవరు అడ్డం. అక్కడికి వెళ్ళిపో. అందరూ అడ్డమేనంట. ఈవిడికి అందరూ శత్రువులేనంట. ఈవిడ ఒక్కవాడు మంచివాడు అంట. ఇతను ఒక్కడే మంచివాడట. మరి ఈ లోకంలో అడ్డాలు రాకుండా ఉంటాయా? ఆటంకాలు రాకుండా ఉంటాయా? ఇది ఎంత అజ్ఞానం. కాబట్టి మొట్టమొదట చుట్టూ ఉన్నవారిని విమర్శించడం మానేసి నిన్ను నువ్వు విమర్శించుకో. హల్లెలూయా. తరువాత దేవుడితో మాట్లాడు. నీ దగ్గర ఏ తప్పు లేనప్పుడు దేవుడు నీ మొర వింటాడు. ఒకవేళ తప్పు ఉన్నా తప్పు విడిచిపెట్టాక మొర వింటాడు. పాపములో ఉండగా మొర వినడు. పాపాన్ని విడిచిపెట్టాక మొర వింటాడు. కాబట్టి ఒకరోజున ఒక అతని దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు. ప్రార్థన చేయించుకున్నాడు తన పాస్టరు. నేను బయటకు వచ్చాక చెప్పాను, నాకైతే అతడు ఇంకా జీవించుతాడని ఏమీ నమ్మకం లేదు అన్నా. వాళ్ళు అన్నారు, మీకు ఎలా తెలిసిందంటే అన్నారు. ఏమో ఆత్మ అలా చెప్తుందంటే, అవునండి, చాలా డబ్బు ఖర్చు పెట్టామండి, ఏ మందులు పని చేయలేదండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, కుదరని రోగము చేత అతనిని మొత్తెను. హల్లెలూయా. రోగం కుదరాలన్నా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బిళ్ళ పనిచేయాలన్నా, ఇంజక్షన్ పనిచేయాలన్నా, నీ మీద వైద్యం పనిచేయాలన్నా ఆయన పర్మిషన్ కావాలి. హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ వైద్యం, ఉదాహరణకి ఈ విశ్వాసరాజు అత్తగారు, ఈ స్వాతికి గుర్తుందో లేదో, స్వాతి మర్చిపోతూ ఉంటుంది, గుర్తు చేస్తుండాలి మనం. శుక్రవారం కూడా అప్పుడప్పుడు వచ్చిందని గుర్తు చేస్తుండాలి ఆవిడకి. ఆ ఇస్తేరాని ఆడ అమ్మక కూతురు పెళ్ళి అయిపోయింది, ఇంక శుక్రవారంతో పని లేదు. కానీ ఇంకో కూతురు ఉంది కదా, దానికి పెళ్లి చేయవా? ప్రతి శుక్రవారం మీ ఇద్దరు వచ్చేవారు, మర్చిపోయినట్టున్నారు. కాబట్టి ఈ స్వాతి వాళ్ళ అమ్మగారు వెళ్ళింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని. ఆ పక్కన ఇంకొక ఆవిడ వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయిందని. ప్రార్థన చేశాం. స్వాతి వాళ్ళ అమ్మగారు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళింది. పక్కన ఉన్నవాడు వాళ్ళు ఎదురుగుండానే చచ్చిపోయి వెళ్ళిపోయింది. గుర్తుందా? గుర్తుంది అమ్మగారు. దేవుని స్తోత్రం. అదేంటి, ఆవిడికి అదే వైద్యం, ఈవిడికి ఇదే వైద్యం. ఆవిడెందుకు లేచింది, ఈవిడెందుకు చనిపోయింది? అదే చెప్తున్నాడు, నేనే సమస్తము చేయవాడు. హల్లెలూయా. అదేంటి, అతనెందుకు పడిపోయాడు, ఇతనెందుకు లేచాడు? అతనెందుకు ఆరోగ్యంగా ఉన్నాడు, ఇతనెందుకు అనారోగ్యంగా ఉన్నాడు? దీనికి అంతటికి బైబిల్లో సమాధానం ఉంది. మొట్టమొదట దేవుడి దగ్గరికి వచ్చి పాపాన్ని అంగీకరించి రక్షణ పొందాక మాత్రమే ఈ విషయాలు నీకు అర్థమవుతాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడట. ఇక్కడ నేను కేవలం మృతినొందించేవాడనే కాను, బ్రతికించేవాడును కూడా అంటాడు. అంతేకాదు, గాయము చేయువాడనే కాదు, గాయము కట్టువాడను కూడా. హల్లెలూయా. యేసు ప్రభువుని బంధించటానికి సైనికులు వస్తారు.
వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి మా ప్రభువును ముట్టుకుంటావని చెవి నరికేశాడు. కత్తితోటి ఇలా కొట్టేటప్పటికి చెవి వెళ్ళి కింద పడింది. యేసు ప్రభు అన్నాడు, కత్తి నీ దగ్గర పెట్టుకో, కత్తితో చంపువారు కత్తితో మరణిస్తారని చెప్పి కిందకు వంగుని ఆ చెవి తీసి ఇలా పెట్టి ఇలా అన్నాడు. చెవి వచ్చేసింది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. చూసారా, కళ్ళు లేని వాడికి బురద చేసి కళ్ళు చేసి చూడు అన్నాడు. మరి ఎందుకు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము గొప్పగా లేమే, అద్భుతంగా లేమే, ఆశ్చర్యకరంగా లేమే? ఒక్కటే కారణం, ఆయన్ని వెంబడించకపోవటమే లోపం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మీరు వినేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజు నుంచి ఇంకా ఆయన కూడా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మళ్ళీ సంత మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి ఆ మార్కెట్లో కుడి చేతి వెంపికి వెళ్ళిపోతారన్నమాట, ఎడం చేతి వెంపికి వెళ్ళరు. కుడి చేతి వెంపిన ఏదో కనబడుతుంది, మళ్ళీ ఇలా తిరిగిపోతాం అన్నమాట. ఆయన మార్గంలో నడవకుండా తప్పిపోతాం అన్నమాట. కాబట్టి నా చేతిలో నుంచి విడిపించువాడు ఎవడు లేడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట అందరూ నాతో కలిసి చెప్పండి. నా చేతిలో నుండి. ఏంటాడు గొడవ? ఏంటమ్మా నీకు ఆడు గొడవ? కంట్రోల్ చేయి, లేకపోతే తీసుకురాకు. నీకు వాక్యం వినెత్తలేదు నేను. జాగ్రత్తగా వినండి. అందరూ చెప్పండి, నా చేతిలో నుంచి విడిపించువాడు ఎవరు లేరు. చెప్పండి. ఇంకేం చేయాలి మనం? ఇంకేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? విడిపించువాని పాదముల మీదే పడాలి. హల్లెలూయా. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, నా చేతిలో నుంచి ఎవరు విడిపించలేరని. ఇంకా అర్థం కాలేదా మీకు? దేని నుంచి విడిపిస్తాడు? జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మనలను దేని నుంచి విడిపిస్తాడు? 1 మరణం, 2 పాపం, 3 దెయ్యము, 4 లోకము, 5 శరీర సంబంధమైన విషయాలు. అన్నిటి నుంచి విడిపించగల శక్తి గలవాడు ఈ లోకంలో ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అలా విడిపించువాడి దగ్గరికి వెళ్ళకుండా ఎవరెవరి దగ్గరికో వెళ్ళి నన్ను విడిపించవా, నన్ను విడిపించవా, నన్ను విడిపించవా, నన్ను విడిపించవా. ఒకసారి ముతునూరుపాటి జాన్ గారు చెప్పారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక పెద్ద మీటింగ్లో అన్నాడు, ఏయో పీఠాలు ఉంటాయంట. ఒక ఆవిడకి దెయ్యం పట్టి అని కేకలు రాత్రి పగలు, ఇంట్లో ఎవరికి నిద్రలేదు. ఎవరో అన్నారంట, పలానా చోట పీఠం దగ్గరికి తీసుకెళ్ళండి వదిలిపోతున్నారంట. వీళ్ళ కారు వేసుకుని పాపం వాడిని గట్టిగా పట్టుకుని కట్టేసి అక్కడ తీసుకెళ్ళారు. ఆ పీఠం దగ్గర ఉన్న అతను కూడా మనిషే కదా, చూసుకుని జడుచుకుని చచ్చేటట్టు, తింటారు బాబు నన్ను చంపేసి లేకుందని ఒక మాట చెప్పాడంట అతను. మీరు నేను ఇలాగ అంటున్నాను అనుకోకండి, కానీ నేను ఇలాగ అనకూడదు కానీ చెప్పకూడదు, కానీ ఇది విడిపించే శక్తి యేసుక్రీస్తుకు ఉందన్నాడంట. హల్లెలూయా. అంచేత ముతునూరుపాడులో జాన్ గారు ఉంటారు, ఆయన ప్రార్థన చేస్తారు అన్నాడంట. ఈయన చెప్పాడు నాకు. అప్పుడు నా దగ్గరికి వచ్చారు, నేను విడుదల చేశాను అన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎంత భయంకరమైన దాని నుంచి అయినా విడిపించే శక్తి కలిగిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలో జీవమున్నది, అది నన్నిలలో బ్రతికించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది నన్ను
మాటతోనే మృతులు లేపినావా మరణముళ్ళు విరచిన ఓ దేవా మాటతోనే మృతులు లేపినావా మరణముళ్ళు విరచిన ఓ దేవా మాట్లాడే దేవా నా యేసయ్యా మాట్లాడే దేవా నా యేసయ్యా నీ మాటలో స్వస్థతున్నది అది నా రోగము తొలగించుచున్నది మాటతోనే చక్క చేసినావా సర్వశక్తి కలిగిన ఓ దేవా మాట్లాడే దేవా నా యేసయ్యా మాట్లాడే దేవా నా యేసయ్యా నీ మాటలో జ్ఞానమున్నది అది నీ త్రోవలు నడిపించుచున్నది మాటతోనే బుద్ధి నేర్పినావా హృదయమును ఎరిగిన ఓ దేవా ఇక్కడి నుంచి మన కూడా ఆయన కూడా తీసుకురండి. బాగా కొడుతున్నారా? వస్తావా కూడా వస్తావా? బాగా ఆయనతో నీకున్న ఇంట్రెస్ట్ మెచ్చుకోవాలి. ఇప్పటికి 19 సంవత్సరాల నుంచి కాలేబు కానీ ప్రేమ కుమార్ కానీ డ్రమ్ము నేర్చుకోలేదు. వీళ్ళిద్దరూ ఎందుకు నేర్చుకోలేదో తెలీదు. కాబట్టి ఆ పిల్లోడుకున్న ఇంట్రెస్ట్ చూడాల. దేవుడు చాలా గొప్పవాడండి. జాగ్రత్తగా వినండి. నా చేతిలో నుంచి ఎవరు విడిపించలేరు. ఉదాహరణకి మనిషి పట్టుకున్నాడు అనుకోండి, దేవుడు విడిపించగలడు. మనిషిని దెయ్యం పట్టుకుందనుకోండి, దేవుడు విడిపించగలడు. దేవుడే మనిషికి వ్యతిరేకమైతే ఎవ్వరూ విడిపించలేరు. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు ఎవరికి వ్యతిరేకం అవ్వకూడదు. నేర్చుకోండి. దేవుడికి వ్యతిరేకం అవ్వకూడదు. ఒకరోజు ప్రార్థనకు వచ్చి లీనమైపోద్ది, మనడు కనపడదు, ఎడపోద్దో తెలదు. ఏంటో నాకు అర్థం కాదు అసలు. కొంతమంది గురించి లీనమైపోయినట్టు కూర్చుంటారు, మళ్ళీ కనపడరు. సడన్గా మిస్ అయిపోతారు. ఎంత బాగా మిస్ అయిపోతారంటే మళ్ళీ మనకి ఎక్కడా కనపడరండి. మళ్ళీ బుడుంగుని ఆదివారం పొద్దున కనపడతారు. అయ్య బాబు ఎలా మిస్ అయిపోతారో ఏంటో కదా. అర్థమైందా? చివరిగా మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్న మాటలు చదువుకుని ముగించుకుందాం. ఇక్కడ ఏమంటాడంటే, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మర్చిపోకండి, సర్వ సృష్టికి పాట పాడేటప్పుడే వాయించాలి. మాటలు కూడా వాయించనుకో చాలా ఇబ్బంది అయిపోతుంది. సర్వ సృష్టికి మొదటివాడు ఆయనేనంట. హల్లెలూయా. చూసారా? సర్వ సృష్టికి మొదటివాడు ఆయనే, చివరివాడు ఆయనే. అంటే ఎన్ని కోట్ల వేల లక్షల యుగాలైనా ఆయనే ఉంటాడు. నువ్వు ఎంతలో కనబడి అంతలో కనబడవు. మరి నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? ఎప్పుడూ ఉండేవాడు. అంతేకాకుండా ఆయనకి మరణం అనేది ఉండదు. ఎప్పుడూ జీవించి ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడూ ఉంటాడు, జీవించి ఉంటాడు, మాట్లాడుతాడు, చూస్తాడు, నడిపిస్తాడు. ఈయన ఏమంటాడంటే, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడను. నేను ఒకసారి లోకానికి వచ్చి చనిపోయాను. ఎందుకు చనిపోయానో తెలుసా? మీ గురించి, మరణాన్ని ఓడించడం గురించి. అంతేగాని నేను చనిపోను, మీ గురించి చనిపోయాను. అంటే మీ పాపము చనిపోవాలని నేను చనిపోయాను, తిరిగి లేచాను. తిరిగి లేచిన నేను ఎప్పుడూ ఉంటాను. హల్లెలూయా. అలాగే నాతో కలిసి లేచిన వారు కూడా ఎప్పుడూ ఉంటారు. హల్లెలూయా. దాని పేరే నిత్య జీవం.
అది యేసే ఇవ్వగలడు. కాబట్టి ఇతను ఏమంటాడంటే, మరణము పాతాళము లోకము యొక్క తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి. ఒకసారి నేను ఇదే జూన్ నెల 2010, 14 సంవత్సరాల కిందట 24వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఖచ్చితంగా బతకటం కష్టం అనే నిర్ణయానికి వచ్చారు. 14 సంవత్సరాల కిందట బ్రతకటం కష్టం. మరి సంఘం ప్రార్థన చేశారు. 24 రాత్రి సీరియస్ పొజిషన్, 25 పొద్దున్న తగ్గుతూ మొదలు 26 ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి మోకరించి ప్రార్థన చేశాక, నువ్వు మరణించడం ఎలా జరుగుతుంది కుమారుడా? నీకు మరణం ఎలా వస్తుంది? ఆ మరణం నేను అంగీకరించకుండా రాదు. హల్లెలూయా. చూసారా ఎలాంటి దేవుడైనా? మరణం అనేది ఆయన అంగీకరించాలి. జీవించాలంటే ఆయన అంగీకరించాలి. 14 సంవత్సరాల్లో మళ్ళీ అలాంటి పరిస్థితి నాకు రాలేదు. మన యాంగిచో గారు సాక్ష్యం చెప్తున్నారు. నాకు చిన్న వయసులో క్షయరోగం బ్లడ్ పడిపోయేది. ఈ రోజున నాకు 84 సంవత్సరాలు. యేసు ప్రభు స్వయంగా వచ్చి నన్ను స్వస్థపరిచాడు. మళ్ళీ ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడు ఆ రోగం నాకు కనపడలేదు. హల్లెలూయా చెప్పండి. అది యేసు ప్రభు స్వస్థత. ఆయన ఎంతకాలం మనం జీవించాలనుకుంటే అంతకాలం జీవింపచేస్తాడు. వద్దనుకుంటే రాత్రి వచ్చే అంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి. మీరేమో పనికి మాలినోళ్ళు అందరి దగ్గరికి వెళ్తారు. ఎవరిని ఆశ్రయించాలి? తాళపు చేతులు ఉన్నాయని ఆశ్రయించాలి. నువ్వు ఇంకొంతకాలం ఉండాలి అంటే ఆయన ఒప్పుకోవాలి. నువ్వు ఇంకొంతకాలం మాట్లాడాలి అంటే ఆయన ఒప్పుకోవాలి. నువ్వు అడుగు తీసి అడుగేయాలంటే ఆయన ఒప్పుకోవాలి. కానీ చాలామంది నా గొప్పతనం, నా బలం, నేను 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 అనేది లేదు. నువ్వే. హల్లెలూయా. నీవు అనుమతిస్తేనే నేను బతుకుతాను. నువ్వు అనుమతిస్తేనే నేను చూస్తాను. కళ్ళు కనపడతలేదు అంటున్నారు కొంతమంది. కళ్ళు ఏం కనపడతలేదు. ఆయన అనుమతి లేకుండా చూడలేవు. ఆయన అనుమతి లేకుండా పాడలేవు. ఆయన అనుమతి లేకుండా నడవలేవు. ఆయన అనుమతి లేకుండా ఒక్క అడుగు తీసి ఇంకొక అడుగు వేయలేవు. కాబట్టి ఈ రాత్రి ముగించే ముందు చెప్తున్నాను, నువ్వు ఎందుకు భయపడవు ఆయనకి? అంటే ఆయన ప్రేమను లోగు చేస్తున్నావా? ఆయన ప్రేమ జాగ్రత్త. భయపడు. ఎవరికి భయపడాలి? భయము నుండి పాపము చేయకండి. హల్లెలూయా. ఇదిగో పాపము చేసేవారు అక్కడ పడి ఉన్నారు. భయభక్తులు కలిగి ఉండండి. దేవుణ్ణి సంతోషపెట్టండి. ఇప్పుడు చెప్పాను మీకు, సర్వాధికారాలు ఆయనయే. సర్వాధికారి ఆయనే. గుర్తుపెట్టుకోండి. నువ్వు రేపు ఉదయం లేచి ఆయన్ని స్తుతించాలంటే ఆయన పర్మిషన్ కావాలి. హల్లెలూయా. కాబట్టి జ్ఞానులు ఈ విషయములు గ్రహింతురు అన్నాడు దేవుడు. గ్రహించి ఏం చేస్తారో తెలుసా? గ్రహించిన వారు ఏం చేస్తారో తెలుసా? నీ వలన బతుకున్నాను, నీ వలన అన్నం తింటున్నాను, నీ వలన మంచినీళ్ళు తాగుతున్నాను, నీ వలన బట్టలు కట్టుకున్నాను, నీ వలన కార్లు వెళుతున్నాను, నీ వలనే చూస్తున్నాను, నీ వలనే బ్రతుకుచున్నాను, నీ వలనే జీవించుచున్నాను అని కృతజ్ఞతలు చెల్లించి ఆయనకి ఇష్టమైన మార్గంలో నడిస్తే మనకి ఏ లోటు కలగదు. హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ మార్గంలో నడుస్తూ నీ మీద ఆనుకొని ఉండే కృప అనుగ్రహించమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ దీవించమని, సుందర్ గారి కుటుంబాన్ని దీవించి, పిల్లలను దీవించి,
అందరినీ క్షేమంగా గృహాలకు నడిపించి రేపు ఉదయం అందరం ఆరాధనలో కలుసుకుని నీ యందు ఆనందించే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మంచిదండి.